హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే అమూల్య ఒంటరిగా కూర్చొని రామరాజు వేదవతి గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటుంది. నా వల్ల ఈరోజు మా నాన్న హాస్పిటల్లో కొన ఊపిరితో ఉన్నాడు. నా పెళ్లి చేసి మా నాన్న ఎంతో సంతోషంగా ఉండాలనుకున్నాడు. కానీ ఈ భద్రావతి విశ్వ వేసిన ప్లాన్ వల్ల అందరి ముందు మా నాన్న తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇదంతా నా వల్లే మా నాన్న ఈరోజు హాస్పిటల్లో ఉండవలసి వచ్చింది. కానీ నాన్నని చూడాలి, ఎలాగైనా నాన్న దగ్గరికి వెళ్ళాలి అని చెప్పి ఇక అమూల్య అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అది చూసిన భద్రావతి, ఏయ్ అమూల్య, ఎక్కడికి వెళ్తున్నావే అనగానే అప్పుడు అమూల్య, ఏంటి ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతికి చాలా కోపం వస్తుంది. చూడు, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి. ఈ ఇంట్లో నేను ఎలా చెప్తే అలాగే జరగాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా నాకు ముందు తెలియాలి అని భద్రావతి అనగానే అప్పుడు అమూల్య నవ్వుతూ ఉంటుంది. అది చూసిన భద్రావతికి చాలా కోపం వస్తుంది. ఏయ్, నిన్ను అంటూ ఉంటే నవ్వుతావేంటే అనగానే అప్పుడు అమూల్య, ఏంటి నేను ఈ ఇంటి కోడల్నా? ఎవరు చెప్పారు? అంత మాత్రాన అన్నీ నీకు చెప్పవలసిన అవసరం నాకు లేదు. నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాను, తిరిగి వస్తాను, ఎక్కడికైనా వెళ్తాను అని చెప్పి అమూల్య రామరాజు దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక అది చూసిన భద్రావతికి చాలా కోపం వస్తుంది. ఒరే విశ్వ, విశ్వ అని కోపంగా పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న విశ్వ అక్కడికి వస్తాడు. ఏంటత్తా, ఏం జరిగింది అనగానే అప్పుడు భద్రావతి, ఒరేయ్, అది చూసావా? నువ్వు తాళి కట్టి ఈ ఇంటికి తీసుకువచ్చావన్నా భయం కూడా లేకుండా అది నాకే వార్నింగ్ ఇస్తుందిరా. ఇప్పుడు వాళ్ళ నాన్నని చూడడానికి హాస్పిటల్కి వెళ్తుందిరా అని భద్రావతి అనగానే ఇక విశ్వ చాలా కోపంగా, ఏయ్ అమూల్య, ఎక్కడికి వెళ్తున్నావే? నువ్విప్పుడు మీ నాన్నని చూడడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న అమూల్య, ఏయ్ విశ్వ, అది చెప్పడానికి నీకేం హక్కుందిరా అనేసరికి ఇక విశ్వ సైలెంట్గా ఉంటాడు. ఆ మాటలు విన్న భద్రావతికి చాలా కోపం వస్తుంది. ఒరే విశ్వ, దీన్ని తాళి కట్టకుండా ఇంటికి తీసుకువచ్చి వాళ్ళ నాన్న పరువు తీయరా అని చెప్పాను. అందరి ముందు ఆ రామరాజు గారిని తలదించుకునేలా చెయ్యిరా అని చెప్పాను. కానీ ఏం చేశావురా? నిజంగా నువ్వు దీన్ని ప్రేమించావు, అందుకే ఇది నీ నుండి దూరం అయిపోతుందని దీని మెడలో తాళి కట్టి ఇంట్లో తీసుకొచ్చి పెట్టావా అని భద్రావతి అనగానే అప్పుడు విశ్వ, లేదత్తా, అదంతా అబద్ధం. అసలు నేను దీని మెడలో తాళి కట్టలేదు. అసలు దీని మెడలోకి తాళి ఎలా వచ్చిందో కూడా నాకు అర్థం కావడం లేదత్తా. అసలు కావాలనే ఏదో చేసి ఉంటుంది అని విశ్వ అంటాడు. ఆ మాటలు విన్న భద్రావతికి అనుమానం వస్తుంది. ఏయ్ అమూల్య, నిజం చెప్పవే, అసలు నీ మెడలో తాళి విశ్వ కట్టలేదని చెప్తున్నాడు. కానీ ఆ తాళి నీ మెడలోకి ఎలా వచ్చిందో నిజం చెప్తావా లేదా అని భద్రావతి అనగానే అప్పుడు అమూల్య, చూడు, నువ్వు, నీ మేనల్లుడు, మా వదిన శ్రీవల్లి ముగ్గురు కలిపి నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు. నా వల్ల మా నాన్న తలదించుకునే పరిస్థితి తీసుకురావాలని చూశారు. కానీ నేను ఉండగా మా నాన్నకి అలా జరగనివ్వను. మీరు నన్ను దెబ్బ కొట్టాలని చూశారు. కానీ నేను మాత్రం మీ ప్లాన్ని తిప్పికొట్టి మీకు దిమ్మ తిరిగేలా నేను చేశాను. చూడు విశ్వ, నా జీవితం నాశనం చేయడం కోసమే నన్ను ఈ ఇంటికి తీసుకురావాలనుకున్నాడు. కానీ నేను మాత్రం మీ ఇంట్లో అడుగుపెట్టి మీకు చుక్కలు చూయించడానికే ఈ ఇంటికి వచ్చాను. చూడు విశ్వ, నువ్వు నన్ను బాధ పెట్టడం కాదురా, రోజు నిన్ను, మీ అత్తని నేను బాధ పెడతాను. ఆ నరకం అంటే ఎలా ఉంటుందో మీ ఇంట్లోకి నేను చూపిస్తాను. నీ కుటుంబాన్ని నేను నాశనం చేస్తాను అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న భద్రావతికి విశ్వ ఒక్కసారి స్టన్ అవుతాడు. ఇక వెంటనే భద్రావతి, ఏయ్ అమూల్య, ఏం మాట్లాడుతున్నావే అనగానే అప్పుడు అమూల్య, చూడు, నువ్వు విశ్వాని నన్ను కిడ్నాప్ చేసి తీసుకువచ్చి ఒక రాత్రంతా
రూమ్లో బంధించి తీసుకురమ్మని చెప్పావు. విశ్వ అలాగే చేశాడు. కానీ నేను మాత్రం విశ్వ కట్టకుండానే నా చేతితోనే నేను నా మెడలో తాళి కట్టుకున్నాను అని చెప్పగానే భద్రావతి విశ్వ ఒక్కసారే స్టన్ అయిపోతారు. ఇక అది చూసిన విశ్వ, ఏయ్ ఎందుకే అలా చేశావు? నేను కట్ట ముందుకే నువ్వెందుకే తాళి కట్టుకున్నావు అనగానే అప్పుడు అమూల్య, చూడు మా నాన్నని తలదించుకునేలా చెయ్యాలనుకున్నారు. కానీ నేను మాత్రం నీ కుటుంబం ఇక్కడితో ఆగిపోయేలా చెయ్యాలనుకున్నాను. ఇక నాకు పెళ్ళి కాకపోయినా పర్వాలేదు. కానీ ఇప్పుడు నేను నీ భార్యనని చెప్తే నిన్ను ఎవరు పెళ్లి చేసుకోరు. ఈ ఇంటికి కోడలిగా ఎవ్వరూ రారు. ఇక నేను మాత్రం నీతో సంతోషంగా ఉండను. దాంతో ఇక నీ ఇల్లు ఇక్కడితోనే ఆగిపోతుంది. ఇక నీకు పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అంతేకాకుండా నీ వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది అని చెప్పి ఇక అమూల్య అనగానే ఆ మాటలు విన్న భద్రావతి విశ్వ ఒక్కసారి షాక్ అవుతారు. ఇక భద్రావతి, ఒరే విశ్వ, ఏంట్రా ఇలా చేశావేంట్రా? మనం ఒకటి చెయ్యాలనుకుంటే ఈ అమూల్య ఇంకొకటి చేసిందేంట్రా? చూడు, మనం ఆ రామరాజు జీవితం మీదనే దెబ్బ కొట్టాలనుకున్నాం. కానీ ఇది మాత్రం మన వంశం మీదనే దెబ్బ కొడుతుందిరా అని చెప్పి భద్రావతి కంగారు పడుతూ ఉంటుంది. ఇక విశ్వ, ఏమో అత్త, ఏం చేయాలో నాకు మాత్రం అర్థం కావడం లేదు. అమూల్య అన్నట్టు నిజంగానే ఇక ఈ ఇంటికి ఎవరూ రారు అని చెప్పి కంగారు పడుతూ ఉంటారు. ఇక అమూల్య, చూడండి, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను, నన్ను ఎవరూ ఆపలేరు అని చెప్పి ఇక అమూల్య అక్కడి నుంచి రామరాజు దగ్గరికి వెళ్తుంది. ఇక ఇంతలోనే రేవతి, సేనాపతి అక్కడికి వస్తారు. ఇక భద్రావతి విశ్వ ప్లాన్ విని సేనాపతి, రేవతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఇక సేనాపతి, ఏంటక్క, నువ్వు వేసిన ప్లాన్ మనకే తిప్పికొట్టింది. అంతేకాకుండా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చెయ్యడానికి నువ్వు ఇంతలా దిగజారుతావని అనుకోలేదు. నేను ఆ రామరాజు గారిని దెబ్బ కొట్టాలనుకున్నాను, కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చెయ్యాలనుకోలేదు. మీ వల్ల అమూల్య జీవితమే నాశనమైపోయిందనుకుంటున్నావు, కానీ ఇప్పుడు విశ్వ జీవితం కూడా నాశనమైపోయింది. అమూల్య అన్నట్టు అమూల్య తాళి కట్టి ఇప్పుడు విశ్వ భార్యగా ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇక వాడికి ఎవరు అమ్మాయినిస్తారు? వాడికి పెళ్ళి ఎలా అవుతుంది? ఇక ఈ వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది అని సేనాపతి అనగానే అప్పుడు భద్రావతి, అవునరా సేనాపతి, నేను ఒకటి చెయ్యాలనుకుంటే మరొకటి అయ్యింది. ఇప్పుడు ఎలారా? ఆ అమూల్యనే మన జీవితం మీద కొట్టాలనుకుంటుంది అని చెప్పి ఇక భద్రావతి కంగారు పడుతూ ఉంటుంది. ఇక అది చూసిన రేవతి, ఏంటొదినా, నువ్వెలాగో పెళ్ళి పెటాకులు లేకుండా ఇంట్లోనే పడి ఉన్నావు. ఇప్పుడు నా కొడుకుని కూడా నీలాగే చేశావు కదా. అయినా ఒక కూతురు పెళ్ళి ఆగిపోతే తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో నీకెలా తెలుస్తుందోదినా? అయినా నీకు పిల్లలుంటే కదా తెలిసేది అని రేవతి భద్రావతి గురించి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలు విన్న భద్రావతి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి రేవతి, ఏం మాట్లాడుతున్నావు? ప్రేమని, విశ్వాని నా కన్న పిల్లల కంటే ఎక్కువగా చూసుకున్నాను, అలాంటిది నువ్వేనా ఇలా మాట్లాడేది అనగానే అప్పుడు రేవతి, లేకపోతే ఏం చేయమంటావు వదినా? ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉన్నమాట నిజమే, కానీ ఇప్పుడు వంశం దగ్గరికే వచ్చింది. విశ్వ జీవితమే నాశనమైపోయేలా ఉంది. ఇంకా ఎలా మాట్లాడమంటావు? నువ్వు పగలు ప్రతీకారాలంటూ వాడికి కూడా వాడి జీవితం మీద దెబ్బ కొట్టేలా వాణ్ణి కూడా మార్చేశావు కదా. ఇక అమూల్య పెళ్ళి జరిగిందని చెప్తుంది. వాడికి పెళ్ళి కాదు, ఇక పిల్లలు ఉండరు. ఇక వాడి జీవితం నాశనం అయిపోయినట్టే. మీరు అమూల్య జీవితం నాశనం చేయడం కాదు, అమూల్యే మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పి ఇక రేవతి, ఇదంతా నీ వల్లే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రేవతి మాటలు విన్న భద్రావతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. నిజంగానే నేను అమూల్యాని ఏదో చెయ్యాలనుకున్నాను, కానీ ఆ అమూల్యే విశ్వ జీవితాన్ని నాశనం చేసింది అని చెప్పి ఇక భద్రావతి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా అమూల్య రామరాజును చూడడం కోసం హాస్పిటల్కి వెళ్తుంది. ఇక అమూల్య వెళ్ళేసరికి అందరూ కూడా రామరాజు గురించి
చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు. ఇక అది చూసిన అమూల్య ఐసీయూ దగ్గరికి వెళ్ళి నానా నానా అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వేదవతి, ఏంటే ఇంకా ఇక్కడికి వచ్చావేంటి? నా భర్త చచ్చాడా బ్రతికాడా చూడడానికి వచ్చావా అని చెప్పి వేదవతి అంటూ ఉంటే అప్పుడు అమూల్య, ఏంటమ్మా అలా మాట్లాడతావేంటి? నేను ఏం తప్పు చేశానని ఇలా మాట్లాడుతున్నావు? అయినా ఇదంతా నీ వల్లే నా జీవితం నాశనమైపోయింది అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న వేదవతికి ఏమీ అర్థం కాదు. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? నా వల్ల నీ జీవితం నాశనమైపోవడమేంటే అనగానే అప్పుడు అమూల్య, అవును, నువ్వు నాన్నని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు. అంతేకాకుండా ధీరజన్నయ్య కూడా వదినని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇక ఆ రోజు నుండి ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు పెరిగాయి. ఇక ఆ విశ్వ భద్రావతి ఇద్దరూ కూడా మన కుటుంబం నాశనమే కోరుకున్నారు. అందుకే అందరి ముందు నాన్న తలదించుకోవడం కోసమే ఆ విశ్వగాడు నా లవ్ పేరుతో ట్రాప్ చేసి నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. దానికి శ్రీవల్లి వదిన వాడితో చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చేయాలని చూసింది అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి నర్మద ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వేదవతి, ఏంటమ్మా నువ్వు చెప్పేది ఏమీ అర్థం కావట్లేదు అనగానే ఇక అమూల్య, చూడమ్మా, ఆ విశ్వగాడు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ నేను మాత్రం వాణ్ణి మర్చిపోవాలనుకున్నాను. నాన్న, అన్నయ్యలు, వదినలు, నువ్వు నా మీద చూపించిన ప్రేమకి వాణ్ణి నేను పూర్తిగా మర్చిపోయాను. మీరు చూయించిన ఆ అబ్బాయినే పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలనుకున్నాను. అందుకే వాడితో మాట్లాడలేదు. వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకోలేదు. వాణ్ణి మర్చిపోవాలనుకున్నాను. కానీ శ్రీవల్లి వదిన వాడితో చేతులు కలిపి ఇక వాడి ద్వారా నన్ను బయటికి తీసుకువెళ్ళింది. ఇక దాంతో ఆ విశ్వగాడు నన్ను కిడ్నాప్ చేసి అక్కడి నుంచి తీసుకువెళ్ళి రూమ్లో బంధించి రాత్రంతా అక్కడే ఉంచాడు. ఇక తెల్లవారగానే ఆ విశ్వ నన్ను తీసుకొని ఇక ఇంటికి వచ్చి అందరి ముందు నాన్న పరువు తీయాలనుకున్నాడు. నేను చెడిపోయిన దాని లెక్క నిరూపించాలనుకున్నాడు. నేను అది ఇష్టం లేక ఆ విశ్వగాడు కట్టక ముందుకే నా చేత్తోనే నేను తాలి మెడలో కట్టుకొని ఇక వాడికి నాకు పెళ్లి జరిగిందని అందరి ముందు చెప్పాను. కానీ ఆ విశ్వ నన్ను పెళ్లి చేసుకోలేదు అని అమూల్య అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటమ్మా నువ్వు చెప్పింది అనగానే అప్పుడు అమూల్య, అవునమ్మా, నాన్న అందరి ముందు ఎక్కడ తలదించుకోవాల్సి వస్తుందని ఇలా చేశాను. పెళ్లి చేసుకుంటే 2 రోజులు విశ్వ గురించి నా గురించి మాట్లాడుకొని వదిలేస్తారు. కానీ నేను విశ్వగాడితో ఒక రాత్రంతా గదిలో ఉన్నానని తెలిస్తే ఇక నాన్న గురించి 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. అందుకే నాన్న పరువు పోకూడదనే ఇలా చేశాను అని అమూల్య చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న వేదవతి చాలా బాధపడుతూ వెంటనే అమూల్యని హగ్ చేసుకొని, అమ్మ అమూల్య, నీ గురించి అర్థం చేసుకోలేకపోయాం. కానీ ఎలాగైనా ఆ విశ్వగాడికి బుద్ధి చెప్పాలి అని చెప్పి వేదవతి అంటుంది. ఇక అమూల్య హాస్పిటల్లో శ్రీవల్లి నిజస్వరూపం బయట పెట్టడంతో ఇక అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక నర్మద వెంటనే శ్రీవల్లి దగ్గరికి వచ్చి వేదవతి దగ్గరికి తీసుకొస్తుంది. ఇక వేదవతి, ఏంటి శ్రీవల్లి, ఎందుకు అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశావు అని వేదవతి అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా బాధపడుతూ, లేదత్తయ్య, ఆ విశ్వగాడు నిజంగానే అమూల్యని ప్రేమిస్తున్నాడనుకున్నాను. ఇక వీళ్ళిద్దరికీ పెళ్లి జరిగితే 2 కుటుంబాల మధ్య గొడవలు తగ్గిపోతాయని చెప్పడంతో నేను ఇలా చేశానే. కానీ లేకపోతే అమూల్య జీవితాన్ని నేనెందుకు నాశనం చెయ్యాలనుకుంటాను అని ఆ శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న అమూల్యకి చాలా కోపం వస్తుంది. వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. చూడు, కావాలనే నువ్వు విశ్వ భద్రావతితో చేతులు కలిపి నా జీవితం నాశనం చెయ్యాలనుకున్నావు. విశ్వ అన్ని నిజాలు నాతో చెప్పాడు అని అమూల్య అంటుంది. ఇక మాటలు విన్న చందు, చూడు అమూల్య, నీ జీవితాన్ని నాశనం చెయ్యాలని
చూసిన ఈ శ్రీవల్లి జీవితమే నాశనమైపోతుంది అని చెప్పి ఇక చందు వెంటనే శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు. అది చూసిన శ్రీవల్లి, వద్దు బావా, నన్ను క్షమించు, ఇలా జరుగుతుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు, ఏంటి ఊహించుకోలేవా? ఆ రోజు రాత్రి కరెంటు తీసేసి నా చెల్లెలకి ఉన్నవి లేనివి చెప్పి ఆ విశ్వాగాడితో వెళ్ళిపోయేలా చేశావు. అంతేకాకుండా పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా నువ్వు అమూల్య గురించి ఏమి తెలియనట్టు మా ముందు నాటకమాడావు అని చందు అనగానే అప్పుడు ప్రేమ, అంతేకాదు బావా, అసలు వీళ్లకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేకపోయినా డబ్బున్న వాళ్ళమని నిన్ను నమ్మించి పెళ్లి చేసుకుంది. అంతేకాదు ఆ రోజు నా నగలు దొంగతనం చేసి ఇక మావయ్యని మా వాళ్ళు చొక్కా చింపి పెద్ద గొడవ చేసింది కూడా ఈ శ్రీవల్లి వల్లే. ఆ నగలు దాచిపెట్టి నకిలీ నగలని మా ఇంటికి పంపించింది. ఇక ఆ నేరం తిరుపతి బాబాయ్ మీద వేసి ఇంట్లో నుండి వెళ్ళిపోయేలా చేసింది అని ప్రేమ, నర్మద అన్ని విషయాలు శ్రీవల్లి నిజస్వరూపం మొత్తం చందు ముందు బయట పెడుతుంది. ఇక అది విన్న చందు, వేదవతి అందరూ కూడా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఇక వేదవతి, ఒరే చందు, ఇలా నమ్మించి మోసం చేసే వాళ్ళకి మన ఇంట్లో స్థానం లేదు. వెంటనే ఈ శ్రీవల్లిని మెడ పట్టుకొని బయటికి గెంటేరా అని వేదవతి అనగానే ఇక చందు అని ఇక వెంటనే శ్రీవల్లి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. ఇక వేదవతి, అమ్మ అమూల్య, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళొద్దమ్మా. ఆ విశ్వ, భద్రావతి మంచివాళ్ళు కాదు, నిన్ను ఏదైనా చేస్తారు అని చెప్పగానే అప్పుడు అమూల్య, లేదమ్మా, వాళ్ళిద్దరూ నన్ను ఏమీ చెయ్యలేరు. ఇప్పుడు నన్ను చూసే ఆ భద్రావతి, విశ్వ ఇద్దరూ కూడా కంగారు పడుతున్నారు. నేను వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఇక ఎప్పుడు మన కుటుంబం వైపు, నాన్న వైపు చూడకుండా నేను చేస్తాను అని చెప్పి ఇక అమూల్య, అమ్మ నాన్న జాగ్రత్త అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వేదవతి, నర్మద, ఈ శ్రీవల్లి వల్ల అమూల్య జీవితమే నాశనమైపోయింది. కానీ నేను అమూల్యని అపార్థం చేసుకొని పాపం అందరి ముందు తన మీద చేయి చేసుకున్నాను. కానీ ఇప్పుడు అమూల్య ఆ ఇంట్లో ఒంటరిదైపోయింది. ఎలా ఉంటుందో ఏమో అని భయంగా ఉంది అని వేదవతి అనగానే అప్పుడు ప్రేమ, అత్తయ్య మీరేమీ బాధపడకండి, నేను అమ్మకు ఫోన్ చేసి అమూల్య గురించి అమ్మతో చెప్తాను అనగానే అప్పుడు వేదవతి, సరే ప్రేమ, వదిన చాలా మంచిది, అమూల్యని జాగ్రత్తగా చూసుకుంటుంది అని వేదవతి అంటుంది. ఇక ఈ విధంగా భద్రావతి ఇంట్లో అడుగుపెట్టి విశ్వాకి, భద్రావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అమూల్య, షాక్లో విశ్వ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.